దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికి ఆత్మను ఇయ్యలేదు. ఎందుకంటే ఈ లోకాన్ని జయించడానికి దేవుని ఆత్మ కావాలి. మనం ఇంకా ఎందుకు ఈ లోకాన్ని జయించలేకపోతున్నాం? లోక విషయాలను ఇంకా మనం ఎందుకు అమల్లో చేసుకోవడానికి ఇష్టపడిపోతున్నాం? దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు. అంటే ఏదైనా చూసి లోకంలో ఉన్న ఆ యొక్క సంతోషకరమైన లేకపోతే లోక సంబంధమైన ఆనందకరమైన స్థితిని జయించడానికి ఎందుకు ఇంకా పిరికితనంగా ఉన్నాం? లోకంలో ఆయనను ప్రచురించడానికి ఎందుకు ఇంకా పిరికితనంగా ఉన్నాం? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. అంటే మనల్ని మనం నిగ్రహించుకోగలిగిన సామర్థ్యం కలిగిన ఆత్మ. ఆయన ప్రభు లోకంలో ఉన్నారు. ఆయనకి కుటుంబం ఉంది, అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వృత్తి ఉన్నది. ఆయన కూడా మనుష్య కుమారుడిగా వచ్చాడు కాబట్టి మనుషుడై ఉన్న దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఆయన ఎలాగైతే జయించాడో ఆ 33.5 సంవత్సరాలు ఆ యొక్క స్థితిని ఎలాగైతే జయించాడో అలాగే అదే ఆత్మను కలిగి మనం కూడా ఉన్నాం. అందుకని మనం కూడా ఈ లోకంలో కలవకుండా లోకంలో ఉంటూ లోకానికి వేరే ఉండే ఆత్మను మనకు దయచేశాడు. అందువల్ల మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాను కానీ పిరికి ఆత్మను ఇయ్యలేదు అన్నారు. అందువల్ల ఆయన ఇచ్చిన ఆ ఆత్మ మనల్ని పిరికితనంలోకి నడిపించదు. పిరికితనం అంటే ఏదో జంతువుని చూసో ఇంకోటి చూసో భయపడడం కాదు. దేవుని నామాన్ని ఒప్పుకోవడం, దేవుని యొక్క ఆజ్ఞలను ఇతరులకు తెలియజెప్పడంలో, దేవుని యొక్క మాటను వెల్లడి చేయడంలో చూపించే స్థితి. లేదా లోకంలో ఉన్న ఆ సంగతులను మనము చేయకుండా అపవిత్రమైన సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ జయించడానికి కావలసిన ఆత్మను మనకి ఇచ్చాడు కాబట్టి మనము దేవుని ఆత్మ కలిగి ఉన్నాం కాబట్టి ఆ శక్తి మనకి అనుగ్రహించబడింది కాబట్టి మనము ప్రత్యేకించబడిన వారంగా దేవుని నామానికి మహిమకరంగా మన ఆత్మను రక్షించుకోగలిగిన సామర్థ్యం గల ఆత్మను మనకు దయచేశాడని గుర్తెరిగితే క్రైస్తవులు విజయ పదంలో నడవడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా అమ్మో బాబోయ్ అని చెప్పి ఇట్లా చేయకపోతే ఎలాగా ఏమంటారో ఏమో అని చెప్పి అనుకునే స్థితి ఏదైనా ఉంటే ఇప్పుడే ఆ పరిస్థితి నుంచి విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.